అదేవిధంగా ఉన్నదక్క ఎవరెవరు అవినీతి చేసి ఏంది అన్నీ వస్తాయి అధ్యక్ష, మీరు చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మేము అడిగేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా, మీ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి. ఏదైతే మేము చెప్పండి, రైతు బంధు మీరు ఇస్తున్నారు కదా, కనీసం రైతు భరోసా అధ్యక్ష వారింకా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లో ఆ పక్షాన్ని ఉన్నటువంటి దయచేసి మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది. అధ్యక్ష, ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు. మీరేమిచ్చారు? 1000 రూపాయలని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలాల్లో పేరు మీద 1000 రూపాయలు వీపులు కొట్టిన ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన దగ్గర ఎక్కడ కూడా ఇలా సార్, మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్కి తీసుకొస్తా ఉన్నది. బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మేము మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే, మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి. మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా దొంగ తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు. ఎన్నడూ బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తా ఉన్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తున్నారు. అధ్యక్ష, ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను. ఇలా తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తారు. అధ్యక్ష, తమ బంధువులు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ను 4 సంవత్సరాలు ఎండి పెట్టి అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయిన 4 సంవత్సరాలు ఎండి ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది. కొత్త బస్సులు కొంటున్నాం. ఆటో కార్మికులు, రిక్షా వాళ్ళ ఇలా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న బాండ్స్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అధ్యక్ష, అందుకే దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా, ఆటో కార్మికులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలు ఆలోచించని గౌరవ సభాపతి దృష్టి కోరుతా ఉన్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగట ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం.
గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళని రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి. అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏం అధ్యక్ష ఇది? అధ్యక్ష, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు. పర్వాలేదు, చాలా పని మంచిగా చేయండి, పర్వాలేదు. అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం. అధ్యక్ష, నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 5 నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అధ్యక్ష, మంత్రులకు అవకాశం అధ్యక్ష ఒకటే హరీష్ రావు గారు, మీరు కూడా గత సీనియర్ సభ్యులు మేమేం మాట్లాడాలి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క నిమిషం. మీరు హరీష్ రావు గారు, మీరు కూడా ఈ హౌస్లో సీనియర్ శాసనసభ్యులు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు. సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ మీరు కూడా మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నాం. వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వారికి అధికారం ఉన్నది. ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది. మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, మేము మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా వక్రీకరణ చెప్తున్నారు. మీరు చేస్తున్న ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మీద అధ్యక్ష 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు. కాబట్టి చనిపోయిన 21 మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి యొక్క కుటుంబం జీవనం సాగించడానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ప్లీజ్. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ రైతులకు చనిపోయారు అన్నటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ 10 లక్షలు నేను చెప్తే అధ్యక్ష ముందు 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకోలే, పిఆర్సీలు ఇయ్యలే, బాండ్స్ ఇచ్చారు, అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఆర్మూర్ల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 10 ఏళ్ళు ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే? 4 ఏళ్ళు ఎండీ పెట్టుకున్నారు.
4 ఏళ్ళు మెయింటైన్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిష్కరిస్తే మాకు ఎందుకో అర్థమవుతలేదు. ఆ మహిళ, మా అక్క చెల్లెళ్ళు, గౌరవ శాసనసభ్యులైన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలను రెచ్చగొడతా ఉన్నారు. ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడ దెబ్బతీసినాం? ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది. దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు, అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళు ఆటోలు ఎక్కిరు అధ్యక్ష. ఆటోలు ఎక్కే బెంజ్ కారు నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నాం. ఇది మంచిది కాదని మాట మనం చేస్తా ఉన్నాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు దయచేసి వారు అడిగిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అధ్యక్ష, మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష. మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది, మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి. మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకోటి అధ్యక్ష, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది. ఒక నిమిషం అధ్యక్ష, చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు, మహిళలు బాధ్యత వహిస్తారు, వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి 1200 సరిపోదు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. చనిపోయిన కుటుంబాలకు మరి 10,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకొకటి ఏంటంటే, మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం. మహిళకు మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది. దాంట్లో 3 ఉన్నాయి. వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాలి. 500 గ్యాస్తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఇదే యాదగుట్ట అభివృద్ధి పేరు మీద 500 మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఇలా మహిళల గురించి కానీ ఆటో కార్మికుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అభివృద్ధి పేరు మీద 500 మంది అయితే అందులో 15 మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష. ఇవాళ 3 సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష. అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు. మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 11వ తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష. ఇవాళ 1000 కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష. ఇవాళ గౌరవ మంత్రి కొండ సురేఖ గారి చొరవతోటి పైన డార్మెంట్ రాళ్ళు, అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతి కల్పిస్తుంది అధ్యక్ష. మరి ఇన్ని 1000 కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు. అక్కడ ఒక వైట్గా పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను 50% దోచుకున్నారు అధ్యక్ష. యారుటను ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాకనే మా అక్కగారు ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం. ఇలా వచ్చే అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష. నిజంగా పేరుకే యారుటను అడ్డాగా మార్చుకొని వైటీగా ద్వారా 50% నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డికి పోయినా తప్ప ఎవరు పోరు అధ్యక్ష. ఇవాళ యారుట పూర్తిగా అద్మాన పరిస్థితిలో ఉంది. ఇలా మనం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి యాదాద్రి మళ్ళా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, మీరు మంత్రులకు వివేక్ గారు వివేకానంద గారు వివేకానంద వెళ్ళకు రావద్దండి, వెళ్ళకు రావద్దు ప్లీజ్ 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 ప్లీజ్. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, ఇవాళ మేము ఒక్క నిమిషం
5 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. మీరు వాళ్ళందరికీ కూడా ఒకరో మేము చెప్పదలుచుకుని చెప్పిన తర్వాత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్తారు. సబ్మిషన్ సార్. ప్రశాంత్ రెడ్డి సార్, గారు సబ్మిషన్ వేరే ఏం డిబేట్ మాట్లాడితే మళ్ళీ ఇక్కడ వేరే మాట్లాడారు. ఏం డిబేట్ కానీ సార్. సార్ గౌరవ సభ్యులు ఐలయ్య గారు విప్ గారు సభలో లేని వ్యక్తి మీద పేరు తీసుకొని ఆరోపణలు చేసినారు. దయచేసి ఇది సభ నియమాలకు ఇది విరుద్ధం. దయచేసి అది రికార్డు నుంచి అది తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా పరిశీలించి తొలగిస్తాం. పల్లారాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, వ్యవసాయ రంగం అందులో ఏం ప్రస్తావించలేదు. ఆ వ్యవసాయ రంగం నుంచి మీరు ఏదైతే ప్రకటించినరో, డిక్లరేషన్ ఇచ్చినరో, మీ యొక్క 420 అదేవిధంగా ఈ 13 కూడా ప్రకటించినరో, వాటిలో ఒకవేళ రైతు భరోసా అని మీరు చెప్పుకున్నది లేట్ అయినట్లయితే ఆ రైతు బంధు మొత్తం కూడా సీజన్ కంటే ముందే కూడా ఇంతకుముందు 11 సార్లు 11 విడతలు 70 లక్షల మంది రైతులకు 75,000 కోట్లు వేసినాం గత ప్రభుత్వం. ఇవాళ మీరు దాన్ని ఒక సీనియర్ మొత్తం కూడా డైలీ సీరియల్ లాగా సాగదీస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మొత్తం కూడా ఆ రైతు బంధు నిధులు వేసి ఆ రైతులను ఆడుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇందులోనే మీరు మెన్షన్ చేయాల్సి ఉండే ప్రసంగంలో, గవర్నర్ ప్రసంగంలో ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పేసి యాసంగిని కూడా మోసంగి చేయకుండా ఈ యాసంగి కన్నా ఖచ్చితంగా 500 మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రసంగంలో, రేపు బడ్జెట్లో కూడా దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం. ఇందులోనే బోనస్ మీరు ఇస్తామని చెప్పారు, దాన్నే రేపు పొద్దున యాసంగిలో ఇవ్వాల్సిందని కూడా కోరుతున్నాం. హైదరాబాద్ వైభవం పునరుద్ధరణ చేస్తామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. హైదరాబాద్ వన్నే తగ్గలేదు, వైభవం తగ్గలేదు. ఇది ఇలా హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉంది, లవబుల్ సిటీగా ఉంది, గ్రీన్ సిటీగా ఉంది.